అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనులకు దర్శనమివ్వనున్నారు. అయోధ్యలో దివ్యంగా రూపుదిద్దుకున్న భవ్య మందిరంలో భక్తవత్సలుడు కొలువుదీరబోతున్నాడు. బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం మధ్యాహ్నం 12:29 అభిజిత్ లగ్న ముహూర్తంలో జరగనుంది. విగ్రహాన్ని ఆగమశాస్త్ర పద్ధతుల్లో ప్రతిష్ఠించనున్నారు. అనంతరం కనులారా బాలరాముడిని వీక్షించే భాగ్యం భక్తులకు దక్కనుంది. ఇక ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార, పారిశ్రామిక రంగ ప్రముఖులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ప్రపంచ నలుమూలల నుంచి తరలివస్తున్నారు. ప్రాణ ప్రతిష్టకు వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించనున్నాయి. ఈ కార్యక్రమానికి ఇప్పటికే దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలైన 8,000 మందికి ఆహ్వానాలు పంపారు. అందులో 506 మంది ప్రముఖులు జాబితా ఏలో ఉన్నారు. ఇప్పటికే అయోధ్యకు ప్రముఖులు చేరుకున్నారు. ఇక ప్రాణ ప్రతిష్టకు ముందు జరిగే పూజాది కార్యక్రమాలు ఈ నెల 16న ప్రారంభమై ఆదివారంతో ముగిశాయి. ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఆలయాన్ని పుష్పాలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. పూలమాలలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అయోధ్య నగరం మొత్తాన్ని ఆధ్యాత్మిక శోభతో కలకలలాడేలా తయారు చేశారు. శ్రీరాముడి చిత్రాలతో పై వంతెనల వీధి దీపాలను అలంకరించారు. విల్లంబుల కటౌట్లను ఏర్పాటు చేశారు. సంప్రదాయ రామనంది తిలక్ డిజైన్లతో దీపాలను ముస్తాబు చేశారు. అయోధ్య నగరమంతా రామ్లీలా, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా శ్రీరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా వైజాగ్ ప్రతినిధి కన్నబాబు రెడీగా ఉన్నారు. చెప్పండి కన్నబాబు. తెలుగు రాష్ట్రాల్లో యావత్ భారతదేశం ఎదురు చూస్తున్నటువంటి కళలు అయితే నెరవేరుతున్నటువంటి మధురాటి ఘట్టం అయితే కనబడుతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రామాలయాలన్నీ కూడా రామనామ జపంతో అయితే మారుమోగుతున్నాయని చెప్పవచ్చు. ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా చెప్పుకుంటే కనుక రామాలయాలు, ప్రతి గ్రామంలోనే రామాలయాలు అయితే ఉంటూనే ఉంటాయి. అలాగే రాముడి విగ్రహంతో పాటు కూడా హనుమాన్ విగ్రహాలు కూడా ప్రతి విలేజ్ లోని చాలా ఎక్కువగా కనబడుతుంటాయి. అయోధ్యలో రామ మందిరం, బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్టకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్ని గ్రామాలు కూడా రామాలయాల్లో ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు చాలా స్పష్టంగా. ఇది ఒక తిమ్మాపురం గ్రామానికి సంబంధించినటువంటి రామాలయం. ఈ రామాలయంలో ఉదయం నుంచి కూడా, తెల్లవారుజాము నుంచి కూడా భక్తి శ్రద్ధలతో రామరామ జపం పాడుతూ కూడా అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రస్తుతం అయితే రామరామ మందిరంలో అయితే ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిష్ఠ గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఈ రోజు ఈ అయోధ్యలో రామ మందిరం ఓపెనింగ్ అవడాన్ని, అంటే ప్రాణ ప్రతిష్ఠ చేయడాన్ని అయోధ్యలో ఎన్నాళ్ళ నుంచో 500 ఏళ్ల కళ అయితే నెరవేరుతున్న పరిస్థితుంది. ఈ తరుణంలో మన రామాలయంలో కూడా కొన్ని పూజలు అయితే నిర్వహించిన పరిస్థితుంది. మీకు ఏమనిపిస్తుంది సార్ అసలు ఈ రోజు? జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. ఈ రోజు ఎంతో మహా అద్భుతం అండి. కారణం ఏంటంటే 500 సంవత్సరాల మన హిందువుల యొక్క కోరిక ఈ రోజు నెరవేరడం అనేది చాలా అదృష్టం. అదే విధంగా ఈ బాలరాముడి యొక్క ప్రతిష్ట కూడా ఈ రోజు మన ప్రధాని మోడీ గారి చేతులు కూడా నడిపించడం చాలా అదృష్టకరమైన విషయం. అదే విధంగా కూడా రామాలయం లేనటువంటి గ్రామాలతో ఎక్కడ కూడా ఉండదండి. అలాంటిది మన దేశంలో అయోధ్య రామాలకి నిజంగా కూడా మనకి ఎంతో తీరని లోటు అది. అలాంటి లోటుగా 500 సంవత్సరాల నుంచి కూడా మనం పోరాడుతూనే ఉన్నాం. అలాంటి పోరాటంలో భాగంగా ఈ రోజు 22 జనవరి 2024 మనం మర్చిపోలేటటువంటి ఒక మహా అద్భుతమైన రోజు ఈ రోజు. కారణం ఏంటంటే
మన హిందువుల యొక్క మనోభావాలు ఎక్కడా కూడా దెబ్బతినకుండా మంచి మనోభావాలతో మనకి ఈ రోజు శ్రీరాముల యొక్క ప్రతిష్ట జరిపించడం మన అదృష్టంగా భావిస్తూ, అదే విధంగా మన యావత్ భారతదేశంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామాల్లో కూడా మన వాళ్ళందరూ కూడా మంచి భక్తి శ్రద్ధలతో ఈ రోజు పరంపర చేస్తున్నారు. అదేవిధంగా శ్రీరాముల యొక్క ఆశీస్సులు అందరికీ కూడా మన యావత్ భారతదేశానికి కూడా ఉండాలని కోరుకుంటూ, ఇలాంటి మహత్వమైన కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ, ఎంతో ఈ సమయాన్ని మాకు కేటాయించినందుకు గాను ఈ టీవీ యాజమాన్య వారు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. అయోధ్యలో రామ మందిరాన్ని ఇలా ఓపెన్ చేయడం ఏ రకంగా చూస్తారు? ఫస్ట్ ముందుగా చెప్పాలంటే ముందుగా పుట్టడం ఎంతో తీసుకున్న అదృష్టం అండి. ఇలాంటి గ్రామంలో ఉండడం అనేది చాలా అంటే దేశంతో జరుపుకోవడం చాలా ఉత్సాహంగా ఉన్నది, చాలా సంతోషంగా ఉండండి. అయితే చూడొచ్చు, మనతో పాటు మాట్లాడడానికి మరికొంతమంది భక్తులు ఉన్నారు. ఆయన మాటలో కూడా కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, ఉదయం నుంచి కూడా రామనామ జపం చేస్తూ కండువాలు వేసుకొని ఫ్లాగులు పట్టుకొని ఊరంతా తిరుగుతూ ఒక రకమైన ర్యాలీ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అసలు రామ మందిరాన్ని ఓపెనింగ్ అయినటువంటి దీంట్లో మీరు ఏ రకంగా వ్యక్తం చేస్తున్నారు? మీరు మన హిందువులంతా ఎదురు చూసే రోజు ఈ సుదినం ఇవాళ మన తరంలో రావడం మన అదృష్టం. ఈ రోజుని మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము. ఈ శ్రీరామనామ జపం చేస్తూ ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా చేస్తూనే ఉన్నాం. ఎంత చేసినా తనివిద్య నామం శ్రీరామం. ఆ నామాన్ని మనం ధరిస్తూ మన జన్మని తరింపజేసి కార్యక్రమం ఇవాళ మనం మోడీ గారు తలపెట్టారు. దాన్ని మనం అందరూ సపోర్ట్ చేస్తూ ఈ శ్రీరామ జపం చేస్తూ ఇవాళ కార్యక్రమాలన్నీ శుభంగా జరగాలని ఆశిస్తున్నాం. అయితే చూడొచ్చు, ప్రస్తుతం అయితే మనం రామాలయంలో ఉన్నాం. అయితే రామాలయం సంబంధించినటువంటి ఆ విషయాలు కూడా కొన్ని చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఏదైతే ఎస్రాయవరం మండలానికి సంబంధించినటువంటి తిమ్మాపురం గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా రామ మందిరం చాలా అద్భుతంగా ఆవిష్కరించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే రామ మందిరం విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు అయితే అన్ని కూడా ఇక్కడ రెడీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. లోపల రాముడు వారి విగ్రహాలు ప్రతిష్ఠించారు. బయట ఉత్సవమూర్తులు ఏవైతే ఉన్నాయో ఉత్సవమూర్తులు అన్ని కూడా రెడీ చేసి, ఇది ఒక్క విశాఖపట్నంలోనే కాదు, రాష్ట్ర దేశ చరిత్రలోనే ఇది ఒక ఘట్టంగా అయితే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విశాఖ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని రామాలయాల పరిస్థితి చూస్తున్నాం. ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క రామాలయాలు ఏవైతే ఉన్నాయో రామనామ జపంతో అయితే నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. తెల్లవారుజాము నుంచి కూడా రామ మందిరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో రామనామ జపంతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రస్తుతం మనం ఈ యొక్క దేవాలయం పూజారితో ఉన్నాం. ఆయన మాటలు కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయోధ్యలో రామ మందిరాన్ని ఓపెన్ అవడం ఏ రకంగా అనిపిస్తుంది సార్ మీకు? మన యొక్క గ్రామంలోనే మన యొక్క దేశంలో అందరినీ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుతున్నాం. అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. రామ మందిరం కోసం కోరుకుంటున్నాము. రామ మందిరం మనకి వచ్చింది ఆ రాముల వారి దయ వల్ల. మన యొక్క గ్రామము, మన యొక్క దేశం అంతా కూడా ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండి ఆరోగ్యంగా ఉండి సకల సంపదతో ఉండాలని కోరుతున్నాం. అయితే చూడొచ్చు, ఈ యొక్క రామాలయంతో పాటు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి రామాలయాలన్నీ కూడా తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఒక గ్రామంలో అయితే ప్రతి కుటుంబం నుంచి కూడా రాముడు సీత వేషంలో అయితే ఈ రోజు ఊర్లో అంతా గడుపుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రస్తుతం విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ రామాలయాలన్నీ కూడా రామ భక్తులతో అయితే పోడెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మనతో పాటు మాట్లాడడానికి మరికొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళ మాటలు కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చెప్పండి సార్, ప్రధానంగా అయోధ్యలో రామ మందిరాన్ని ఓపెనింగ్ కూడా మీరు ఏ రకంగా చూస్తారు? మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా చూస్తున్నారు. ఎన్నో రోజులు బట్టి కళ, ఈ కళ మోదీ గారు నెరవేర్చారు. ఆ కళను మనం సద్వినియోగం చేసుకుని రామాలయం నుండి మీరు చెప్పండి సార్, ప్రధానంగా ఏమనిపిస్తుంది అసలు మీకు రామ మందిరం ఓపెనింగ్ అవడం? చాలా సంతోషంగా ఉంది రామ మందిరం ఓపెన్ చేయడంలో. దానికి కృషి చేసిన వాళ్ళందరూ కూడా అనగా అనకాపల్లి జిల్లా తిమ్మాపురం గ్రామం నుంచి మీ అందరూ కూడా చాలా అభినందనలు తెలియజేస్తున్నాము. సరే చూడొచ్చు, ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి రామ మందిరాలన్నీ కూడా భక్తులతో అయితే ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి రామాలయాలన్నీ కూడా, ముఖ్యంగా విజయనగరం జిల్లాలో రామనామ జపానికి సంబంధించినటువంటి రామనారాయణం తీర్థానికి సంబంధించినటువంటి ఐటెం కూడా 6 ప్రత్యేకమైనటువంటి కథనాలు కూడా ప్రచారం చేసింది. శ్రీరాముడి పట్టాభిషేకం మనం ఆనాటి పరిస్థితుల్లో పుస్తకాల్లో చదువుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరూ కూడా అయోధ్యలో జరుగుతున్నటువంటి బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో
కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నటువంటి ప్రతి ఛానల్ కి కూడా మేము రుణపడి ఉన్నామంటే కూడా ఇక్కడ భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాలోనే కాకుండా పల్లెటూరు, గ్రామము, అలాగే ఈ ఊరు వాడ అనే తేడా లేకుండా ప్రతి గ్రామంలోని కూడా ఈ అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి టాపిక్ తప్పితే మరి ఏ టాపిక్ మాట్లాడుకోలేనటువంటి పరిస్థితులు అయితే ఉంది. అయితే అయోధ్య రామ మందిరాన్ని ఇన్ని వేల కోట్లు పెట్టి నిర్వహించినందుకు గాను, లేదా ఇంత సర్వాంగ సిద్ధంగా తీర్చిదిద్దినందుకు గాను అందరూ కూడా మోడీకి అందరూ కూడా సలాం కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ కళ ఏదైతే ఉందో, ఈ కళ ఈ రోజు నెరవేరుతున్నటువంటి నేపథ్యంలో మనం కూడా చరిత్రలో పలానా డేట్ లో ఈ పరిస్థితి అయింది, మేము ఉన్నటువంటి టైంలో హయాంలో మాకు ఈ యొక్క రామ మందిరం నిర్మించుకునే అదృష్టం దక్కిందంటూ కూడా చాలా మంది ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ అయితే జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే పల్లెటూరులోనే కాకుండా నగరాల్లో కూడా పెద్ద ఎత్తున రామ మందిరాలన్నీ కూడా ముస్తాబైనటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కన్నబాబు.